ఏఐ ప్లస్ బ్రాండ్ నుంచి 2 మంచి మొబైల్స్ అయితే రీసెంట్ గానే లాంచ్ అయ్యాయి. కానీ తెలుగులో ఏ ఒక్క యూట్యూబర్స్ కూడా ఈ మొబైల్స్ కి సంబంధించిన వీడియో అయితే చేయలేదు. చాలా మందికి ఈ మొబైల్స్ అసలు లాంచ్ అయిన విషయం కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు జనాలంతా కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చూసే మొబైల్స్ అవి పర్చేస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మొబైల్ లాంచ్ అవ్వకముందే ఈ మొబైల్స్ కి సంబంధించిన వీడియో చేసిన తెలుగు యూట్యూబర్స్ అందరూ కూడా మరి ఈసారి ఈ మొబైల్స్ కి సంబంధించిన వీడియో ఎవరు ఎందుకు చేయలేరు? ఈ విషయం గురించి మెల్లగా మాట్లాడదాం. మొదటిగా అయితే స్పెక్స్ చూసేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏఏ బ్రాండ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన నోవో 2 నియో ఇంకా నోవో 2 ప్రో మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రివ్యూ అయితే కాదు, కానీ మంచి ప్రైస్ లోనే లాంచ్ అయ్యాయి. ఈ మొబైల్స్ తీసుకొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. మొదటిగా నోవో 2 ప్రో విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ కేస్ ఇస్తున్నారు. 33 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. కేబుల్ కూడా ఇస్తున్నారు. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఇస్తున్నారు. మనకి త్వరలో రాబోయే ఐఫోన్ 18 కలర్స్ ఉన్నాయి కదా, అందులో హీరో కలర్, ఆ కలర్ ఈ మొబైల్ లో కూడా కనిపిస్తుంది. ఆ కలర్ నాకు కూడా నచ్చింది. మీకే కలర్ నచ్చింది మరి? 6.9 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ ఫుల్ హెచ్డి ఎల్సిడి ప్యానల్ అయితే యూజ్ చేస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో 800 హెచ్బిఎం తో వస్తుంది. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ లో ఏ బ్రాండ్ కూడా ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే ఇవ్వట్లేదు. డిస్ప్లే విషయంలో ఏఐ మాత్రం బెటర్ గానే ఇస్తుంది. చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ అంతా కూడా పాలికార్బోనేట్ యూజ్ చేస్తున్నారు. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇందులో ఎల్సిడి ప్యానల్ వాడారు కాబట్టి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అక్కడే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారు. అండ్ ఇందులో డెడికేటెడ్ ఏఐ బటన్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా పక్కన RGB లైట్స్ అయితే ఇస్తున్నారు. ఈ డిజైన్ చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ లో బాటమ్ లో వచ్చేసి 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. ఎఫ్ఎం రేడియో వర్క్ చేస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 8.2mm థిక్నెస్ ఉంటే 213 గ్రామ్స్ వెయిట్ వరకు ఉంటుంది. లాస్ట్ టైం వచ్చిన మొబైల్స్ కన్నా కాస్త స్లిమ్ గానే తీసుకొచ్చారని చెప్పాలి. వైఫై 5, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, యూఎస్బి టైప్ సి పోర్ట్ తోనే వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. 33 వాట్ అంటే డీసెంట్ అనే చెప్తాను. నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీగా 1 డే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ తోనే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి నెక్స్ట్ క్వాంటమ్ OS తోనే వస్తుంది. అప్డేట్స్ అయితే వీళ్ళు ఎక్కువగా ఏమి ఇవ్వట్లేదు. 1+2 ఇయర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ అయితే ఫ్రీ ఫైర్ గేమ్ కి సరిపోతుంది. BGMA గేమ్ కూడా ఆడుకోవచ్చు, కాకపోతే లాగ్స్ అనేవి ఉంటాయి. నార్మల్ యూజర్స్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఏ మొబైల్స్ లో ఆప్టిమైజేషన్ అనేది ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ చేశారు. ముందు ముందు ఇది కూడా బెటర్ చేస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, అది కూడా సోనీ IMX 582 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP, ఫ్రంట్ వచ్చేసి 13MP కెమెరా ఇస్తున్నారు. 2K 30fps లో మాక్సిమం ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. OS సపోర్ట్ కూడా లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి ఇమేజెస్ కూడా నార్మల్ గానే వస్తున్నాయి నేను చెక్ చేసినంత మట్టుకు. ఈ మొబైల్ జూన్ 23 కి లాంచ్ అయ్యి 26 కి సేల్ కి తీసుకొస్తున్నారు. బేస్ వేరియంట్ 6 128GB వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 14,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సేల్ లో మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ కి ఈ మొబైల్ కనిపిస్తుంది. తర్వాత మీకు 17,000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ కనిపిస్తుంది. సో ఈ మొబైల్ 15,000 రూపాయల బడ్జెట్ లోపు వస్తే గనక తీసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇతర మొబైల్స్ అన్నిటికన్నా ప్రాసెసర్ ఇంకా కెమెరా విషయంలో బెటర్ గానే కనిపిస్తుంది. ఇక నోవో 2 నియో విషయానికి వస్తే తక్కువ బడ్జెట్ లోనే, అంటే 13,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. నోవో 2 నియో కూడా సేమ్ బ్లాక్ కలర్ బాక్స్ యూజ్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేయగానే మొదటిగా మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ కేసు, అలాగే 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కనిపిస్తుంది. కేబుల్ కూడా ఉంటుంది. లాస్ట్ లో సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఈ మొబైల్ యొక్క డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. నాకైతే వివో T4 లైట్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ని చూసినట్టుగానే అనిపిస్తుంది. 6.74 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ హెచ్డి ప్లస్ LCD ప్యానల్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో 600 హెచ్బిఎం తో వస్తుంది. డైరెక్ట్ గా సన్లైట్ విజిబిలిటీ అయితే కష్టమవుతుంది. మొబైల్ ని ఇలా పెట్టుకొని చూడాల్సి వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ వాడుతున్నారు. డిజైన్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇస్తున్నారు. బాటమ్ లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. FM రేడియో కూడా ఉంటుంది. 8.5mm థిక్నెస్, 206 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో పాటు 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. చార్జ్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుండొచ్చు, కానీ నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి 1 డే అయితే వస్తుంది. లుక్ వచ్చేసి ప్రో లాగా కాకుండా చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. చాలా కలర్స్ ఆప్షన్ ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో ఈ మొబైల్ ని తీసుకొచ్చినప్పటికీ కూడా డెడికేటెడ్ ఏఐ బటన్ కూడా ఇస్తున్నారు. ఇదైతే మిస్ చేయలేదు.
దీంట్లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి వస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ OS తోనే వస్తుంది. అండ్ అప్డేట్స్ కూడా 1+2 ఇయర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Wi-Fi 5, బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో వస్తుంది. ప్రాసెసర్ కి తగ్గట్టుగానే కాస్త ఓల్డ్ వే ఇచ్చారు. గేమ్స్ కి అయితే ఈ ప్రాసెసర్ అస్సలు సెట్ అవ్వదు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే కాస్త ఆడుకోవచ్చు. అండ్ నార్మల్ యూజర్స్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. రెండు మొబైల్స్ లోనూ ఏఐ ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి. సెపరేట్ గా ఇచ్చిన ఏఐ బటన్ ద్వారా ఏఐ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరాతోనే వస్తుంది. మెయిన్ కెమెరా 48 MP, అది కూడా సోనీ IMX 582 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి ఫుల్ హెచ్డీ లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరా OIS కి కూడా సపోర్ట్ చేయదు. మెయిన్ కెమెరా రెండిట్లోనూ సేమ్ ఇస్తున్నారు కాబట్టి నోవా 2 Pro లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం నోవా 2 Pro నే బెటర్ అని చెప్తాను. ఈ మొబైల్ జూన్ 26 మాత్రమే, అంటే ఫస్ట్ సేల్ లో 128GB వచ్చేసి 12,999 రూపీస్ కి అయితే వస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఫస్ట్ సేల్ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో, అది కూడా ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే నోవా 2 నియో తీసుకోవచ్చు. లేదు కాస్త ప్రీఫైర్ లాంటి గేమ్స్ కూడా నేను ఆడతాను అనుకుంటే 15,000 రూపాయల బడ్జెట్ లో నోవా 2 Pro మొబైల్ కూడా ట్రై చేయొచ్చు. ఈ రెండు మొబైల్స్ లో ఏది బాగుంది అంటే మాత్రం నేను నోవా 2 Pro నే బాగుంది అంటాను. ఎందుకంటే ఈ ప్రాసెసర్ తోటి ఈ బడ్జెట్ లో ఏ మొబైల్స్ కూడా దొరకట్లేవు. అండ్ దీంట్లో RGB కలర్ లైటింగ్ కానివ్వండి, మొబైల్ డిజైన్ కానివ్వండి, చూడడానికి చాలా బాగుంది. ఈ మొబైల్ తెలుగు రివ్యూస్ అయితే మీరు ఎక్కువగా చూసుండరు. దీనికి రీజన్ వచ్చేసి నోవా 2 అల్ట్రా మొబైల్ లాంచ్ అయినప్పుడు దాని మీద జరిగిన కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. యూట్యూబర్స్ అందరికి ఫ్రీగా మొబైల్ ఇచ్చి మరి ఆ మొబైల్ పైన నెగటివ్ రివ్యూ చెప్పించుకున్నాను అనిపించింది మాధవ్ సేత్ గారికి. ఇదంతా కాదు అని చెప్పేసి సమయ్ రైనాకి సంబంధించిన ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోకి ఈ మొబైల్ ని స్పాన్సర్షిప్ అయితే ఇచ్చారు. కేవలం 3 రోజుల్లోనే 4 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అది కూడా వితౌట్ నెగటివ్ రివ్యూస్ తోటి. The best phone. It has a backlit panel. It's a great phone. Come on. अच्छा है क्या? बहुत अच्छा phone है. ఒకవేళ రివ్యూ చేసే వాళ్ళకి ఇవ్వాలి అంటే చాలా ఫోన్స్ కావాలి. ఇంకా కొంతమందికి ఎక్స్ట్రాగా డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా కాదు అని చెప్పేసి మాధవ్ సేత్ గారు అయితే మంచి ప్లాన్ చేశారు. హిందీలో అయితే పర్లేదండి, అందరికీ ఈ మొబైల్ గురించి తెలుసు. తెలుగులో అయితే మన ద్వారానే ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో అయితే చేసినాను. అండ్ అల్లరి పిల్లోడు ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో కూడా చేయమని చెప్పారు. చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సజెషన్స్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్ గా ఇవ్వండి. నేను అవి మంచి వీడియోస్ అయితే డెఫినెట్ గా చేస్తాను. ఫైనల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఈ మొబైల్ యొక్క ప్రైస్, ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలని క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. తెలుగులో ఈ మొబైల్స్ కి సంబంధించిన వీడియో ఎవరు కూడా చేయట్లేదు. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. జై హింద్.